హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మహాగారు పల్లవి ఇద్దరు రోషన్తో మాట్లాడడానికి ఇంటికి బయలుదేరి వెళ్ళారు. పల్లవి, నేను వెళ్ళాలి అనుకున్నాను, మరి నువ్వు దేనికోసం వస్తున్నావు అని మహాగారు అడిగారు. అమ్మమ్మ, నేనొక ముఖ్యమైన పని మీద వస్తున్నాను, అక్కడే మాట్లాడతాను, మీరు నాకు సపోర్ట్ చేస్తారు కదూ అని పల్లవి అడిగింది. అదేంటి అలా అడుగుతావు, తప్పకుండా అని మహాగారు నవ్వుతూ చెప్పారు. ఇద్దరు ఇంటికి చేరుకునే అప్పటికి దీపు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇద్దరిని చూడటమే, వదినా నువ్వు కూడా వచ్చావా, ఆగు ఈ విషయం అమ్మకు చెప్పాలి అని చకచక గుమ్మం దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా వదిన కూడా వచ్చింది అని అరిచి చెప్పాడు. సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న రోషన్, పల్లవి వచ్చిందా, నిన్నటి విషయం విద్య ఏమైనా చెప్పిందా, దాని గురించి మాట్లాడడానికి వచ్చిందా అని అనుకున్నాడు. దీపు పల్లవిని గుమ్మం దగ్గర ఆగమని చెప్పు అని నీరజ అరిచింది. మహాగారు గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ మాట విన్న తర్వాత పల్లవి నువ్విక్కడే అంటూ ఉండు అని లోపలికి వెళ్ళారు. పల్లవి గుమ్మం బయట నిలబడి ఏమైంది దీపు, నేను రావద్దా అని అడిగింది. అవును రావద్దు, మొదటిసారి అత్తారింటికొచ్చావు కదా, హారతి లేకుండా ఎలా రాణిస్తానేంటి అని నీరజ నవ్వుతూ హారతి పళ్ళెంతో కనిపించింది. అత్తయ్య, నేనిప్పుడు మీ కోడలనో కాదో నాకే క్లారిటీ లేదు అని పల్లవి అనింది. నీకు క్లారిటీ లేదా, నాకైతే చాలా ఉంది, నాకుంది ఒకే కోడలు, అది నువ్వే. చారుని చైతూ ప్రేమించి ఉండొచ్చు, కానీ కోడలుగా ఎప్పుడూ పరిచయం కూడా చేయలేదు, నాతో ప్రేమగా ఒక మాట కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు. కానీ నువ్వు అలా కాదు, నాకు తెలిసిన కోడలు నువ్వే, నాతో ప్రేమగా మాట్లాడింది నువ్వే, నా కొడుకుని దారిలో పెట్టింది నువ్వే, నా మనవణ్ణి ప్రేమగా చూసుకునేది కూడా నువ్వే, అందుకే నా కోడలు నువ్వే అంటున్నా అని హారతిచ్చి నుదుటి మీద బొట్టు పెట్టి లోపలికి పదా అని నీరజ అనింది. పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంట్లోకి వెళ్ళి హాల్లో ఉన్న వరప్రసాద్ గారి కాళ్ళకి నమస్కరించి బాగున్నారా మామయ్య అని అడిగింది. బాగున్నా పల్లవి, కూర్చో అని అన్నారు. పర్లేదు అని పల్లవి అటు రోషన్ని ఇటు వరప్రసాద్ని చూసి చిన్న నవ్వు నవ్వింది. మహాగారు భుజం చుట్టూ చేయవేసి కూర్చొని ఉన్న రోషన్ పల్లవి కూర్చో అని అన్నాడు. వరప్రసాద్ గారు పల్లవి కూర్చో, ఇది మన ఇల్లు, మనకి మొహమాటమేంటి అని అనటంతో పల్లవి కూర్చుంది. దీపు కూడా మహాగారికి మరో పక్కన కూర్చోవడంతో నీరజ హారతి పళ్ళెం ఇంట్లో పెట్టేసి వరప్రసాద్ గారి పక్కన కూర్చుంది. రోషన్, ఎలా ఉన్నావురా, నీకోసమే వచ్చా, ఇంట్లో పరిస్థితులు ఎలాగో ఉండడంతో పైగా నువ్వు ఊటీకి కూడా వెళ్ళావు కదా, అందుకే నిన్ను చూడ్డానికి చాలా రోజులు పట్టింది, ఎలా ఉన్నావు నాన్న అని మహాగారు ఆతృతగా ఆరా తీశారు. ఊరికే ముచ్చట్లు చెప్తావు కానీ చూడ్డానికి మాత్రం రావు, నేను ఊటీ నుంచి వచ్చి ఎన్ని రోజులైంది, సుమారు 2 నెలలు అవుతుంది, ఈ మధ్యలో పెద్ద పనులు కూడా ఉన్నది లేదు, మరి ఎందుకు రాలేదు అని రోషన్ అడిగాడు. మహాగారు ఏదో చెబుతూ ఉంటే రోషన్ కాదని వాదిస్తూ ముద్దుగా గొడవ పడుతూ ఉంటే పల్లవి నవ్వుకుంటూ ఇద్దరి వైపు చూసింది. అవును వదినా, నానమ్మ అన్నయ్య కోసం ఇక్కడికి రావాలి అనుకుంది, మరి నువ్వెందుకు వచ్చావు అని దీపు అడిగాడు. అదేంట్రా అని అడుగుతావు, తను మన ఇంటి కోళ్ళు, ఎప్పుడైనా రావచ్చు, మరి నువ్వెందుకు అలా అడుగుతావు అని నీరజ కోప్పడింది. దీపుని ఏమనకండి రత్తయ్య, నేను నిజంగానే పని మీద ఇక్కడికి వచ్చాను అని అనటంతో అందరూ పల్లవి వైపు చూశారు. కంగారు పడకండి, నేను మాట్లాడడానికి వచ్చింది రోషన్ సార్తో అని చెప్పింది. నాతోనా, నాతో ఏం మాట్లాడాలి అని రోషన్ అంటూ మనసులో ఈ విద్యకి నోటిదుల బాగా ఎక్కువైపోయింది, అందుకే నిన్న జరిగిన విషయం చెప్పినట్టుంది, చైతూని ఇబ్బంది పెట్టుకు రోషన్ సార్ అని ఇప్పుడు పల్లవి నాకు లెక్చర్ తీసుకోబోతుందన్నమాట అని అనుకున్నాడు. నేను ఇంటి పెద్ద కోడల్ని అని మీరు నమ్ముతున్నారు కదా అత్తయ్య, మామయ్య అని పల్లవి అడిగింది. అదేంట్రా అలా అడుగుతావు, అవును నువ్వు మా ఇంటి పెద్ద కోడలివే అని నీరజ అనింది. అమ్మమ్మ, నేను మన ఇంటికి సంబంధించి ఏదైనా పెద్ద నిర్ణయం ఒకటి తీసుకోవచ్చు కదా అని పల్లవి అడిగింది. అదేంటి పల్లవి అలా అడుగుతున్నావు, నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం, హక్కు రెండూ నీకున్నాయి, అది మంచిదైతే అందరికీ నచ్చితే చేసుకుంటూ పోవడమే అని మహాగారు అన్నారు. రోషన్కి అర్థం కాక చూస్తూ ఉంటే దీపు సిగ్గుపడుతూ వదినా, నువ్వు మాట్లాడాలనుకుంటుంది నా పెళ్లి గురించే కదా అని సిగ్గుపడుతూ అన్నాడు. పల్లవి నవ్వుతూ నీకు ఒకరు పెళ్లి చేయాలా ఏంటి, నువ్వే అమ్మాయిని తీసుకొని నేరుగా ఇంటికి వచ్చేస్తావు కదా అని అనింది. రేయ్ చెప్పనివ్వు, ఏదో పెద్ద విషయం అంటుంది, తొక్కలో నీ పెళ్లి గురించి అంత పెద్ద డెసిషన్ ఏముంటుంది అని రోషన్ అన్నాడు.
మీ అందరికీ నా పెళ్ళంటే లోకువ. చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు నిజంగానే మీరన్నట్టు పెళ్లి చేసుకొని పిల్లతో ఇంటికొస్తాను అని దీపు అన్నాడు. నువ్వు చెప్పు పల్లవి, వాడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు అని వరప్రసాద్ అనడంతో పల్లవి నవ్వుతూ, నేను మాట్లాడాలి అనుకుంటుంది రోషన్ సార్ పెళ్లి గురించి అని పల్లవి అనింది. నీరజ హ్యాపీగా ఫీల్ అవుతూ మహాగారి వైపు చూసింది. నా పెళ్లి గురించా అని రోషన్ అన్నాడు. అవును సార్, మీ పెళ్లి గురించే మాట్లాడాలి అనుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు మీరేం మాట్లాడకుండా నేను మాట్లాడేది మాత్రమే వినండి అని పల్లవి అనింది. అందరూ సైలెంట్గా ఉన్నారు. రోషన్కి అర్థమైంది పల్లవి విద్య గురించి అందరితో చెప్పబోతోంది అని. ఎందుకంటే విద్య పల్లవి మధ్య అసలు దాపరికాలు అనేవి ఉండవని రోషన్కి చాలా త్వరగా అర్థమైంది. అందుకే పల్లవి అన్నట్టు మౌనంగా ఉన్నాడు. అత్తయ్య, మామయ్య, నా ఫ్రెండ్ విద్య తెలుసు కదా, మీతో చాలాసార్లు చెప్పాను తన గురించి. దీపుకి చాలా మంచి ఫ్రెండ్, నాకైతే కాలేజ్ నుండి బెస్ట్ ఫ్రెండ్. అసలు బెస్ట్ ఫ్రెండ్స్ అనాలో లేక తోడబుట్టిన వాళ్ళలా ఉంటామని చెప్పాలో తెలీదు. కానీ విద్య చాలా చాలా మంచిది. తనకి రోషన్ సార్ అంటే చాలా ఇష్టం. రోషన్ సార్కి కూడా ఇష్టమే అని అనుకుంటున్నా. ఎందుకంటే విద్య వర్క్ చేసేది రోషన్ సార్ ఆఫీస్లోనే. కానీ మీ స్తోమతకి సరిపోని అమ్మాయి, కానీ క్యారెక్టర్లో బుద్ధిలో మాత్రం తప్పకుండా మీకు సరిపోతుంది. విద్యకి నాన్న లేడు, అమ్మ మాత్రమే ఉంది. నాకు విద్య పరిచయం అయిన అప్పటి నుండి తనకి నాన్న లేడు, అమ్మ మాత్రమే పెంచింది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ పెంచింది. నాకు అమ్మ లేకపోయినా నాన్న చాలా కష్టాలు పడినా పెంచడానికైతే ఒక విషయంలో ఇబ్బంది పడలేదు. కానీ ఆంటీ ఒక ఆడదానిగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అటు అంకుల్ వెళ్ళిపోవడంతో చుట్టుపక్కల వాళ్ళందరి కళ్ళు ఆంటీ మీదే. పైగా ఒక్కగానొక్క ఆడపిల్ల, చాలా జాగ్రత్తగా పెంచింది. నిజానికి తనకు కూడా తెలుసు తను మీకు సరిపోదని. నేను మాట్లాడుతాను అన్నా కూడా వద్దనింది. సార్ అంటే ఇష్టమే, కానీ ఆ మాట చెప్పకు అని కూడా చెప్పింది. నేను ఒప్పిస్తానని మాట ఇచ్చి ఇక్కడి వరకు వచ్చాను. ఎందుకంటే రేపటి రోజు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఒక పూట సరైన సౌకర్యాలు కూడా మీకు అందివ్వగలదో లేదో అని అనుమానం. ఆ అనుమానమే తనని ఆపేస్తోంది. రోషన్ సార్ విద్యని కొన్ని నెలలుగా ఇష్టపడుతున్నారు. కానీ విద్య ఇంతవరకు సమాధానం చెప్పలేదు. కానీ తన సమాధానం స్పష్టంగా నాకు చెప్పింది. సార్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. కుటుంబాన్ని కూడా చాలా ఇష్టపడింది. కారణం నన్ను మీరందరూ బాగా చూసుకోవడం తనకి చాలా నచ్చింది. ఇలాంటి ఇంట్లో అడుగు పెట్టడం ఒక రకంగా తన అదృష్టమని భావిస్తుంది. కానీ ఆస్తిపాస్తుల విషయంలో తను వెనక్కి తగ్గుతుంది. అందుకే సార్కి ఇంతవరకు తన నిర్ణయాన్ని చెప్పలేదు. డబ్బు లేకపోవచ్చు, కానీ మంచి సంస్కారం అయితే ఉంది. తను ఇంటి కూడలైతే ఖచ్చితంగా మీకు చెడ్డ పేరు రానివ్వదు అత్తయ్య. ఇప్పుడు మీకున్న పేరుని పెంచకపోవచ్చు, కానీ అది పోనిచ్చే పరిస్థితి మాత్రం రానివ్వదు. మీకు ఇష్టం ఉంటే విద్య వాళ్ళ అమ్మతో మాట్లాడి ఈ పెళ్ళికి ఒప్పించండి. ఎందుకంటే ఆంటీకి భయం, గొప్పవాళ్ళ ఇంట్లో ఇస్తే విద్యకి డబ్బు లేదని సరిగా చూడరేమో అని, పని మనిషి కింద లెక్క కడతారేమో అని అపోహ. కారణం ఆంటీ ప్రేమించే పెళ్లి చేసుకుంది. ఇంట్లో నుండి వచ్చిన తర్వాత అంకుల్ వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుండి చాలా కష్టాలు పడింది. అలాంటి కష్టాలు తన కూతురు పడకూడదు అని కోరుకుంటోంది. అందుకే మీరు ఏమనుకోనంటే మీకు ఇష్టమైతే విద్యాని వెళ్ళి అడగండి. రోషన్ సార్కి పర్ఫెక్ట్, బాగా చూసుకుంటుంది, చాలా సరదాగా మాట్లాడుతుంది. నిజానికి నాకంటే కాస్త నోరు ఎక్కువే. తనతో ఉంటే ప్రతి ఒక్కరూ తన కష్టాలు మర్చిపోయి హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. తన విషయంలో పూర్తి భరోసా నేనిస్తాను అని పల్లవి చెప్పడం పూర్తి చేసి, మీరు మీ ఇష్టాన్ని ఆలోచించుకొని చెప్పండి, బలవంతం ఏం లేదు, నేను అడుగుతున్నాను అని ఒప్పుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అని పల్లవి చెప్పింది. వరప్రసాద్, నీరజ ఇద్దరు మహాగారి వైపు చూడటంతో మహాగారు రోషన్ వైపు చూసి, నీకు విద్య అంటే ఇష్టమా నాన్న అని అడిగింది. రోషన్ ఒక నిమిషం పాటు ఆలోచించి, అవునానమ్మా, నాకు తను నచ్చింది. తనతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. నేను ఊటీ నుండి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను. ఎవరితో చెప్పుకొని చాలా పర్సనల్ విషయాలు తనతో షేర్ చేసుకున్నాను. చాలా నవ్విస్తుంది, చాలా సరదాగా మాట్లాడుతుంది. నేనుండే మౌనానికి తను నాతో సరదాగా ఉండడం నాకు చాలా నచ్చింది. తను నాతో కొంచెం సేపు తిడుతూ మాట్లాడినా నేను ఆ కాసేపు చాలా హ్యాపీగా ఉంటాను. మీరు చూసే రోషన్లా కాదు, తన దగ్గర మరో రోషన్లా మారిపోతున్నాను. అది నాకు చాలా నచ్చింది. నేను ప్రపోజ్ చేశాను, కానీ తన నిర్ణయం నాకు ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడే పల్లవి నోటి వెంట వింటున్నాను తనకి నేనంటే ఇష్టమని. మీ అందరికీ నచ్చితే నేను విద్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని రోషన్ సూటిగా చెప్పాడు.
నీరజ విద్య నాకు బాగా తెలుసు. నన్ను అమ్మమ్మ అని చక్కగా పిలుస్తుంది. చాలా సరదాగా మాట్లాడుతుంది. ఏ కల్మషం లేని పిల్ల. అచ్చంగా చెప్పాలంటే మన పల్లవిలాగే. పల్లవి మీకు చాలా నచ్చింది కదా. విద్య కూడా తప్పకుండా నచ్చే తీరుతుంది. రోషన్ తీసుకున్న నిర్ణయాల్లో ది బెస్ట్ నిర్ణయం అంటే ఇదే. తన జీవితాంతం సంతోషంగా ఉంటాడు అన్నది ఖచ్చితంగా నేను భరోసా ఇవ్వగలను. ఈ పెళ్ళికి ఒప్పుకోండి అని మహాగారు సూటిగా చెప్పేశారు. అమ్మా, మంచి అమ్మాయి అని పల్లవి చెప్తుంది. నువ్వు చెప్తున్నావు ముఖ్యంగా అని రోషన్ వైపు ఒక చూపు చూసి తల తిప్పుకొని, నచ్చిన వాళ్ళతో జీవితం పంచుకుంటేనే బాగుంటుంది. అప్పుడే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడతాం. నచ్చని వాళ్ళతో ఎంత బలవంతంగా అయినా కాపురం చేయించలేం కదా. మాకిష్టమే. మంచి రోజు చూసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడదాం అని వరప్రసాద్ అన్నాడు. పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అత్తయ్య, మామయ్య, చాలా థ్యాంక్స్. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు విద్యకి మాటిచ్చాను, తప్పకుండా మీ అందరినీ ఒప్పిస్తానని. తను చాలా టెన్షన్గా ఉంటుంటుంది. ఇప్పుడు నా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని పల్లవి అనింది. ఆహా, విద్య అనుకున్నది సాధించింది అని దీపు ఎగ్జైట్మెంట్లో నిజాన్ని బయటపెట్టాడు. విద్య అనుకున్నది సాధించడం ఏంటి అని రోషన్ డౌట్గా అడిగాడు. పల్లవి తల కొట్టుకుని దీపు వైపు కొరకొరా చూసింది. దీపు చచ్చాన్రా బాబోయ్ అని మనసులో అనుకుంటూ పల్లవి వైపు చూసి కవర్ చేయమని సైగ చేశాడు. ఇద్దరిని చూసిన రోషన్కి డౌట్ వచ్చి, రే నిజం చెప్పు, అసలేంట్రా, ఏం ప్లాన్ చేశారు అని అడిగాడు. అదే అన్నయ్య అని నసుగుతుంటే పల్లవి అడ్డుపడి, అదేం లేదు రోషన్ సార్, దీపుకి కాస్త తిక్క అంతే అని అనింది. నువ్వు కాస్త ఆగు, నువ్వు చెప్పురా. అబద్ధం చెప్పావో తల కిందకి కాళ్ళు పైకి వేలాడేస్తాను అని రోషన్ భయపెట్టాడు. రోషన్ అచ్చం చేతులాగే అన్నంత పని చేస్తాడని దీపుకి బాగా తెలియడంతో, చెప్తానన్నయ్యా అని. మరేమో నువ్వు విద్యని చాలా చాలా విసిగిస్తున్నావని ఖచ్చితంగా నీ మీద పగ సాధించాలనుకుంది. అప్పుడే నేను ఐడియా ఇచ్చాను, మా అన్నయ్యని పెళ్లి చేసుకో, అప్పుడు జీవితాంతం మా అన్నయ్యని ఒక భార్య స్థానంలో ఉండి టార్చర్ చేయొచ్చు అని సలహా ఇచ్చాను అని దీపు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వాడు. అందరూ నవ్వుతూ ఉండడంతో రోషన్ సీరియస్గా చూస్తూ, ఆహా తర్వాత అని అడిగాడు. అంటే విద్య కూడా ఆ నిర్ణయం నచ్చి తప్పకుండా మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటాను, నా పగ సాధిస్తానని శపథం చేసింది. కానీ విద్య ఏం ట్రై చేయకుండానే నువ్వు తనని ప్రేమించడం మొదలుపెట్టేశావు. తర్వాత తను నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా నువ్వు నచ్చినా అది చెప్పలేకపోయింది. కారణం నువ్వంటే ఇష్టమే అని త్వరగా రియలైజ్ అయింది. కానీ నీకు చెప్తే బెట్టు చేస్తావని ఇప్పటి వరకు చెప్పలేదు అని దీపు చెప్పి, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళిపోతున్నాను అని పారిపోయాడు. పల్లవి కూడా లేచి, నేను ఈ విషయం విద్యకి చెప్తాను, మీరు మంచి రోజు చూసుకొని చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్దాం, నాకు కూడా ఆఫీస్ టైం అయింది, చైతు గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని పల్లవి కూడా ఫాస్ట్గా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. మహాగారు, నీరజ, వరప్రసాద్ ముగ్గురు చాలా సంతోషంగా నవ్వడంతో రోషన్ కూడా మనసులోనే నవ్వుకుంటూ బయటకు అదేమీ కనిపించకుండా అక్కడి నుండి, నానమ్మ నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి, రోజు వస్తూ ఉండు, కనీసం 2 రోజులకు ఒకసారైనా అని అన్నాడు. తప్పకుండా నాన్న, ఇక మీద రావాలిగా. నీ పెళ్ళి కుదిరితే అన్నీ దగ్గరుండి చూసుకోవాలి కదా. ఈ ముసలి ప్రాణం ఇంకెన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు. నీ పెళ్ళి, దీపు పెళ్ళి అయిపోతే నాకంతే చాలు అని మహాగారు అన్నారు. నానమ్మ, నువ్వు నా పెళ్ళి, దీపు పెళ్ళి ఏంటి, జ్ఞాన్ పెళ్ళి కూడా చూస్తావు, నాది భరోసా అని రోషన్ మహాగారి బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళొస్తానని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతూ, విద్య నా మీద పగతో పెళ్లి చేసుకోవాలనుకున్నావా, వస్తున్నా చెప్తాని పని అని రోషన్ అనుకున్నాడు. ఆఫీస్కని దీపుతో బయలుదేరిన పల్లవికి స్కూల్ నుండి కాల్ వచ్చింది. పల్లవి స్కూల్ నేమ్ చూడగానే టెన్షన్ అవుతూ జ్ఞాన్కి ఏమైనా అయిందేమో అని కంగారుతో వెంటనే లిఫ్ట్ చేసి, హలో చెప్పండి అని అనింది. హలో మేడం, నేను క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నాను. స్కూల్కి ఒక ఆవిడ వచ్చి జ్ఞాన్కి మదర్ని అని చెప్పి బయటికి తీసుకువెళ్ళడానికి పర్మిషన్ అడుగుతుంది అని టీచర్ చెప్పింది. వెళ్ళింది చారు అని అర్థం చేసుకున్న పల్లవి, జ్ఞాన్కి ఓకే అయితే పంపించండి అని చెప్పింది. జ్ఞాన్ వెళ్తానని చెప్తున్నాడు అని టీచర్ చెప్పడంతో పల్లవి మొదట బాధపడినా వెంటనే నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తూ పంపించండి అని చెప్పింది. ఓకే మేడం అని టీచర్ కాల్ కట్ చేసింది. పల్లవి ఫోన్ పక్కన పడేసి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆఫీస్కి చేరుకున్న తర్వాత పల్లవి నేరుగా చైతు క్యాబిన్కి వెళ్ళి విద్య పెళ్లి గురించి రోషన్తో మాట్లాడడం గురించి మొత్తం చెప్పింది. పల్లవి, వెళ్తే ఏంటి, నాకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని రోషన్ అడిగాడు. అంటే మీకు అక్కడికి వెళ్తే కోపం వస్తుందేమోనని
అని పల్లవి నాంచుతూ అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.